దిస్ ఇస్ మోహన్ భయ్య. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎన్సీఆర్టీ సిరీస్లో భాగంగా క్లాస్ 8 హిస్టరీ లాస్ట్ చాప్టర్ ఇండియా ఆఫ్టర్ ఇండిపెండెన్స్, సో పోస్ట్ ఇండిపెండెన్స్ గురించి మనము ఈ చాప్టర్లో చూడబోతున్నాం. సో వీడియో పూర్తిగా చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి, మిగతా ఆస్పిరెంట్స్కి కూడా రీచ్ అయ్యేటట్టుగా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఎ న్యూ అండ్ డివైడెడ్ నేషన్. సో ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఆగస్ట్ 1947లో ఒక సిరీస్ ఆఫ్ గ్రేట్ ఛాలెంజెస్ అనేది ఫేస్ చేయాల్సి వచ్చిందనమాట. ఆల్మోస్ట్ మనకి పార్టీషన్ వల్ల, ఇండియా పాకిస్తాన్ పార్టీషన్ వల్ల 800 million రిఫ్యూజీస్ కంట్రీలోకి వచ్చారు పాకిస్తాన్ నుంచి. సో దీస్ పీపుల్ హ్యాడ్ టు బీ ఫౌండ్ హోమ్స్ అండ్ జాబ్స్. సో వాళ్ళందరికీ కూడా, రిఫ్యూజీస్ అందరికీ కూడా వాళ్ళ హోమ్స్ కావాలి, అలాగే జాబ్స్ కూడా కావాలి. సో అలాగే మనకి ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, అంతకుముందు అంతా కూడా బ్రిటిష్ ఇండియాలో ప్రిన్సెస్ స్టేట్స్ అనేవి చాలా ఉండేవి. ఆల్మోస్ట్ 500 ఉన్నాయి బ్రిటిష్ ప్రిన్స్లీ స్టేట్స్ అన్నీ కూడా. సో ప్రతి స్టేట్కి కూడా, ప్రిన్స్లీ స్టేట్కి మహారాజా ఉన్నారు, లేదంటే నవాబ్ అని ఉన్నారు. సో ముస్లిం రూలర్ అయితే. సో ఈచ్ ఆఫ్ హోమ్ హ్యాడ్ టు బి పర్సుడెడ్ టు జాయిన్ ద న్యూ నేషన్. సో ప్రతి ఒక్కరిని వాళ్ళు మన న్యూ నేషన్ ఏదైతే ఫామ్ అయిందో, సో దాంట్లో కలిసి విలీనం చేసేటట్టుగా మా స్టేట్స్ని మనం చేయాల్సి వచ్చేది ఇష్యూ. ఇంకోటి ఏంటంటే, ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ద రెఫ్యూజీస్ అండ్ ద ప్రిన్స్లీ స్టేట్స్ హ్యాడ్ టు బి అడ్రస్డ్ ఇమీడియట్లీ. పార్టీషన్ వల్ల వచ్చిన రెఫ్యూజీస్ని, అలాగే మనకి ఈ ప్రిన్స్లీ స్టేట్స్ని ఇమీడియట్గా అడ్రస్ చేయాలి. మిగతావన్నీ కూడా లైక్ అన్ఎంప్లాయ్మెంట్ కానీ, పావర్టీ కానీ, ల్యాండ్ రిఫార్మ్స్ కానీ, ఇవన్నీ కూడా కొద్దిగా టైం తీసుకున్నా పర్లేదు కానీ, సో ప్రిన్స్లీ స్టేట్స్ మనకి ఇండిపెండెన్స్ యాక్ట్లో, సో వాటికి ప్రిన్స్లీ స్టేట్స్లో వాటి ఇష్టానుసారంగా పాకిస్తాన్లో కానీ, లేదంటే ఇండియాలో కానీ కలిసిపోయే విధంగా ఉంది కాబట్టి, సో ఇమీడియట్గా ప్రిన్స్లీ స్టేట్స్ అన్నింటినీ కూడా ఏవైతే ఇండియాలోకి మర్జ్ అయ్యేటట్టుగా చేయాలన్నమాట. సో ఇవి ఇమీడియట్ ఇష్యూస్. ఇన్ ద లాంగ్ టర్మ్, న్యూ నేషన్ హ్యాడ్ టు అడాప్ట్ ఏ పొలిటికల్ సిస్టమ్ దట్ వుడ్ బెస్ట్ సర్వ్ ద హోప్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ఇట్స్ పాపులేషన్. సో అంతమంది పాపులేషన్కి, ఇండియన్ పాపులేషన్కి తగ్గట్టుగా ఒక బెస్ట్ పొలిటికల్ సిస్టమ్ అనేది అడాప్ట్ చేసుకోవాల్సి ఉంది లాంగ్ టర్మ్లో. సో ఇక్కడ మనకి మహాత్మా గాంధీ యాషెస్ బీయింగ్ ఇమ్మర్స్డ్ ఇన్ అలహాబాద్ ఫిబ్రవరి 1948. సో మహాత్మా గాంధీ చనిపోయిన తర్వాత ఆయన క్రిమేషన్లో వచ్చిన యాషెస్ని అలహాబాద్లో కలుపుతున్నారు అనమాట. సో less than 6 months after independence, the nation was in mourning. On 30th January 1948, Mahatma Gandhi was assassinated by a fanatic Nathuram Godse. So Nathuram Godse గారు చంపేశారు, బికాస్ he disagreed with Gandhi's conviction that Hindu Muslims should live together in harmony. సో హిందూ ముస్లిమ్స్ కలిసి జీవించాలని, కలిసి ఉండాలని చెప్పేసి ఆయన అనుకున్నారు. కానీ ఆయన వల్లే ఇండియా పాకిస్తాన్ విడిపోయాయని, సపరేట్ నేషన్ అనేది ఫామ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఆయనేనని చెప్పేసి, సో నాథురామ్ గడ్సే గారు ఆయన్ని చంపేశారు. సో దట్ ఈవినింగ్ ఎస్టాన్ నేషన్ హ్యాడ్ జవహర్లాల్ నెహ్రూస్ మూవింగ్ స్టేట్మెంట్ ఆల్ ఇండియా రేడియో. Friends and comrades, the light has gone out of our lives and there is darkness everywhere. Our beloved leader, the father of the nation, is no more. సో జవహర్లాల్ నెహ్రూ గారు ఆల్ ఇండియా రేడియోలో అనౌన్స్ చేశారనమాట. సో ఫ్రెండ్స్ అండ్ కామ్రేడ్స్, లైట్ హ్యాస్ గన్ ఆఫ్ అవర్ లైఫ్. సో మన జీవితాల్లో నుంచి వెలిగిపోయింది, అలాగే చీకటి అంతా కూడా కమ్ముకుంటుంది. మనకి ఎంత ఇష్టమైన లీడరు, జాతిపిత అయిన లీడరు ఇంకా మనకి లేరని చెప్పేసి ఆల్ ఇండియా రేడియోలో ప్రకటించారు. నెక్స్ట్, ఇండియాస్ పాపులేషన్ 1947లో చూస్తే మనకి చాలా లార్జ్గా ఉంది. సో ఆల్మోస్ట్ 345 million ఉంది, అంటే 34 crores. ఇట్ వాజ్ ఆల్సో డివైడెడ్, దెర్ వాజ్ డివిజన్స్ బిట్వీన్ హై క్యాస్ట్ అండ్ లో క్యాస్ట్. సో మన క్యాస్ట్ సిస్టమ్ ఉంది, హై క్యాస్ట్, లో క్యాస్ట్ అని ఉన్నారు. మెజారిటీ అంతా కూడా పాపులేషన్లో హిందూ కమ్యూనిటీస్ ఎక్కువగా ఉన్నారు. అలాగే ఈ హిందూ కమ్యూనిటీస్ అని కూడా డిఫరెంట్ ఫెయిత్స్ని వాళ్ళు ఫాలో అవుతున్నారు, ప్రాక్టీస్ చేస్తున్నారు. సో సిటిజన్స్ అంతా కూడా వాస్ట్ ల్యాండ్ స్పోక్ మెనీ డిఫరెంట్ లాంగ్వేజెస్. సో మనకి డిఫరెంట్ లాంగ్వేజెస్ అన్నీ కూడా మాట్లాడతారు అంతా కూడా. అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రెస్సింగ్ స్టైల్ ఉంటుంది. అలాగే వాళ్ళకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ని వాళ్ళు కల్చర్లో భాగంగా తీసుకుంటూ ఉంటారు. సో ఇంత డైవర్సిటీ అనేది ఉందన్నమాట మన ఇండియాలో. అలాగే డిఫరెంట్ ప్రొఫెషన్స్ని వాళ్ళు ప్రొఫెస్ చేస్తారు. హౌ కుడ్ దే బీ మేడ్ టు లివ్ టుగెదర్ ఇన్ వన్ నేషన్ స్టేట్. సో ఇంత డైవర్సిటీగా ఉన్న ఒక పీపుల్ని, 34 కోట్ల మందిని అందరూ కలగలిసి ఉండగలరా అనేది క్వశ్చన్ మార్క్ అనమాట. సో దీనికి ఒక ప్రాబ్లము, యూనిటీ వాజ్ యాడెడ్ ద ప్రాబ్లమ్ టు ద డెవలప్మెంట్. సో సమైక్యత అనేది ఈ యాడ్ చేసిందనమాట ప్రాబ్లమ్ ఆఫ్ డెవలప్మెంట్కి.
సో అట్ ఇండిపెండెన్స్ ద వ్యాస్ట్ మెజారిటీ ఆఫ్ ఇండియన్స్ లివ్డ్ ఇన్ ద విలేజెస్. సో ఇండిపెండెన్స్ అటప్పుడు కూడా మోస్ట్లీ పీపుల్ అంతా కూడా రూరల్ విలేజెస్లో ఎక్కువగా నివసించేవాళ్ళు. సో వాళ్ళంతా కూడా ఫార్మర్స్, పీజెంట్స్ మాత్రమే. అలాగే మాన్సూన్ పైన డిపెండ్ అయిన వాళ్ళు, అంటే వర్షం పైన డిపెండ్ అయ్యి బతుకుతున్న వాళ్ళు. అలాగే సో డిడ్ ద నాన్ ఫార్మ్ సెక్టర్ ఆఫ్ ద రూరల్ ఎకనామీ ఫర్ ఇఫ్ ద క్రాప్స్ ఫెయిల్డ్ బార్బర్స్, కార్పెంటర్స్, వీవర్స్ అండ్ అదర్ సర్వీస్ గ్రూప్ వుడ్ నాట్ గెట్ పేడ్ ఫర్ ద సర్వీసెస్ either. సో మోస్ట్లీ రూరల్ ఎకానమీ కాబట్టి రూరల్లో పంటలు పండించిన వచ్చిన డబ్బులతోన మిగతా పని వాళ్ళంతా కూడా బతికేవాళ్ళు అనమాట. బార్బర్స్ కానీ, కార్పెంటర్స్, వీవర్స్ అంతా కూడా. ఒకవేళ పంటలు సరిగా రాకపోతే, కరువు అలా వాటిల్తే మిగతా వర్కర్స్ అందరూ కూడా ఎఫెక్ట్ అయ్యేవాళ్ళు. సిటీస్లో అయితే ఫ్యాక్టరీ వర్కర్స్ లివ్డ్ ఇన్ క్రౌడెడ్ స్లమ్స్ విత్ లిటిల్ యాక్సెస్ టు ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. సిటీస్లో అంతా ఫ్యాక్టరీ వర్కర్స్, ఫ్యాక్టరీలో పనిచేసే వర్కర్స్ అంతా కూడా గుంపుగా ఉండే స్లమ్స్లో బతికేవాళ్ళు అనమాట. అక్కడ వాళ్ళకి ఎడ్యుకేషన్కి కానీ, హెల్త్ కేర్కి కానీ లిటిల్ యాక్సెస్ ఉండేది, చాలా తక్కువ ఉండేది అనమాట పోవడానికి వాళ్ళకి ఛాన్సెస్. సో క్లియర్ ద న్యూ నేషన్ హ్యాడ్ టు లిఫ్ట్ ఇట్స్ మాసెస్ అవుట్ ఆఫ్ పవర్టీ బై ఇంక్రీజింగ్ ద ప్రొడక్టివిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ బై ప్రమోటింగ్ న్యూ జాబ్ క్రియేటింగ్ ఇండస్ట్రీస్. సో పేదరికంలో ఉన్న దేశ ప్రజల్ని, సో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ చేయాలి. అలాగే అగ్రికల్చర్లో ఉన్న వాళ్ళకి కూడా సో ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ చేసి వాళ్ళకి ప్రాఫిట్స్ తీసుకొచ్చేవి. ఇవన్నీ కూడా ఛాలెంజెస్ కొత్తగా ఏర్పడిన దేశానికి మనకి ఉన్నాయన్నమాట. సో యూనిటీ అండ్ డెవలప్మెంట్ హ్యాడ్ టు గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. సో దేశ ఐక్యత అలాగే డెవలప్మెంట్ రెండు హ్యాండ్ టు హ్యాండ్ వెళ్ళాలి. ఒకవేళ మనం దేశం అంతా కూడా యునైటెడ్గా లేకపోయినా ప్రాబ్లం వస్తుంది. అలాగే మనకి పీపుల్ అంతా కూడా డెవలప్మెంట్ అనేది ప్రజల్లో డెవలప్మెంట్ అనేది జరగకపోయినా కానీ సో ప్రాబ్లంగా ఉంటుంది. సో రెండు యూనిటీ అండ్ డెవలప్మెంట్ అనేది హ్యాండ్ టు హ్యాండ్ వెళ్ళాలి. సో ఇఫ్ ద డివిజన్స్ బిట్వీన్ ద డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ ఇండియా వర్ నాట్ హీల్డ్, దే కుడ్ రిజల్ట్ ఇన్ వైలెంట్ అండ్ కాస్ట్లీ కాన్ఫ్లిక్ట్స్, హై క్యాస్ట్ ఫైటింగ్ విత్ లో క్యాస్ట్, హిందూస్ విత్ ముస్లిమ్స్ అండ్ సో ఆన్. సో ఈ డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో క్యాస్ట్ సిస్టంలో కానీ, ఏ రిలీజియస్ బేస్డ్ పైన కానీ, హిందూస్, ముస్లిమ్స్ అని, లేకపోతే హై క్యాస్ట్, లో క్యాస్ట్ అని ఇలా వైలెంట్ క్లాసెస్ వచ్చే ఛాన్సెస్ ఉంది. At the same time, if the fruits of economic development did not reach the broad masses of the population, it could create fresh divisions, for example, rich and poor, between cities and countryside, between regions of India that were prosperous and regions that have lagged behind. సో అలాగే ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది కూడా ఇక అండర్ ప్రివిలేజ్డ్, ఎవరైతే అండర్ ప్రివిలేజ్డ్గా ఉన్నారో మాసెస్కి రీచ్ అవ్వకపోతే వాళ్ళకి సో ఇక ఇంకో డివిజన్ కూడా యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే హిందూ ముస్లిమ్స్ అనే ఒక డివిజన్, అలాగే హయ్యర్ క్యాస్ట్, లో క్లాస్తో పాటు రిచ్ పీపుల్, పూర్ అని, అలాగే రూరల్ ఏరియా, కంట్రీ సైడ్ అని, అర్బన్ ఏరియా అని, అలాగే ప్రాస్పరస్ రీజన్, లాగ్డ్ బిహైండ్ రీజన్ అని చెప్పి ఇంకా డిఫరెన్సెస్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది రీజన్స్ మధ్య, ఇండియా రీజన్స్ మధ్య. నెక్స్ట్ ఏ కాన్స్టిట్యూషన్ ఈజ్ రిటన్ అని చూస్తే మనకి బిట్వీన్ December 1946 and November 1949 some 300 Indians had a series of meetings on the country's political future. The meetings of this Constituent Assembly were held in New Delhi, but the participants came from all over India. సో December 1946 నుంచి 1949 మధ్య ఆల్మోస్ట్ 300 ఇండియన్స్ అంతా కలిసి మీటింగ్స్లోన ఇండియా పొలిటికల్ ఫ్యూచర్ని ఈ మీటింగ్స్ ద్వారా, సిరీస్ ఆఫ్ మీటింగ్స్ ద్వారా డిసైడ్ చేస్తున్నారన్నమాట. సో మీటింగ్స్ అనేది, ఈ మీటింగ్స్ అన్నీ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మీటింగ్స్ ఇవన్నీ. సో ఇవన్నీ న్యూఢిల్లీలో జరుగుతున్నాయి. కానీ ఈ ఇండియన్స్ మాత్రం ఆల్ ఓవర్ ఇండియా నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు, డిఫరెంట్ పొలిటికల్ పార్టీకి సంబంధించిన వాళ్ళంతా కూడా. సో ఈ డిస్కషన్స్ అన్నీ కూడా ఇండియన్ కాన్స్టిట్యూషన్కి దారితీసాయి అనమాట, విచ్ కేమ్ ఇంటూ ఎఫెక్ట్ ఆన్ 26 January 1950. సో వన్ ఫీచర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ వాజ్ ఇట్స్ అడాప్షన్ ఆఫ్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటే రైట్ టు ఓట్ అనమాట, అందరికీ ఓటు హక్కు కల్పించడం అనమాట. యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్, అందరికీ సమాన ఓటు హక్కు. ఆల్ ఇండియన్స్ అబౌవ్ ద ఏజ్ ఆఫ్ 21 వుడ్ బి అలౌడ్ టు ఓట్ ఇన్ స్టేట్ అండ్ నేషనల్ ఎలక్షన్స్. సో క్యాస్ట్, రీజన్, వీటన్నిటితో సంబంధం లేకుండా ఇండియన్స్ ఎవరైనా కానీ అబౌవ్ 21 ఏజ్ వచ్చిన తర్వాత అందరికీ ఓటు హక్కు అనేది ఉంటుంది. దిస్ వాజ్ ఏ రెవల్యూషనరీ స్టెప్, ఫర్ నెవర్ బిఫోర్ హ్యాడ్ ఇండియన్స్ బీన్ అలౌడ్ టు చూస్ దర్ ఓన్ లీడర్స్. సో ఇంతకుముందు అంతా కూడా బ్రిటిష్ ఇండియాలో అంతా ప్రజలకి ఓటు హక్కు ఉండేది కాదనమాట, వాళ్ళ లీడర్ని ఎన్నుకోవడానికి కూడా హక్కు ఉండేది కాదు. సో ఇండియా న్యూ ఇండియా ఫామ్ అయిన తర్వాత ఒక రెవల్యూషనరీ స్టెప్ అనమాట. కులము, మతం అవన్నీ చూడకుండా 21 ఏళ్ళ వచ్చిన అందరికీ కూడా ఓటు హక్కు కల్పించడం. మిగతా కంట్రీస్లో కూడా లైక్ యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్, ఇదంతా కూడా దిస్ రైట్ హ్యాస్ బీన్ గ్రాంటెడ్ ఇన్ స్టేజెస్. సో వాళ్ళకు కూడా రైట్ ఓటు హక్కు అనేది డైరెక్ట్ ఇవ్వలేదన్నమాట, స్టేజెస్గా డెవలప్ అయితే వచ్చింది. ఫస్ట్ మెన్కి మాత్రమే, ఎవరికైతే ఆస్తులు ఉన్నాయో, మెన్ ఓన్లీ ప్రాపర్టీ
వాళ్ళకి మాత్రమే ఓటు హక్కు కల్పించారు. తర్వాత మెన్ విత్ ఎడ్యుకేషన్, సో ఎడ్యుకేషన్ ఉన్న చదువుకున్న మెన్స్కి మాత్రమే కల్పించారు. తర్వాత వర్కింగ్ క్లాస్ మెన్కి ఇచ్చారు. తర్వాత స్ట్రగుల్స్ అలాగా మళ్ళీ ఉమెన్కి కూడా అమెరికన్ బ్రిటిష్ ఉమెన్ కూడా ఫైట్ చేసిన తర్వాత సో వాళ్ళకి కూడా ఓటు అనేది ఇచ్చారు. అంటే ఓటు హక్కు అనేది స్టేజెస్గా వాళ్ళకి ఇచ్చారనమాట. అంటే డబ్బులు ఉన్న వాళ్ళకి, తర్వాత బాగా చదువుకున్న మెన్కి, మగవాళ్ళకి మాత్రమే, తర్వాత వర్కింగ్ క్లాస్ పనిచేసే మగవాళ్ళకి కూడా, తర్వాత మళ్ళీ ఉమెన్కి, ఈ విధంగా స్టేజెస్గా ఈ ఓటింగ్ రైట్ అనేది గ్రాంట్స్ అనేది జరిగింది. కానీ మనకి ఇండియాలో మాత్రం న్యూ ఇండియా ఫామ్ అయిన తర్వాత సో అలా కాకుండా ఒక రెవల్యూషనరీ స్టెప్గా అందరికీ ఓటు హక్కు అనేది కల్పించామన్నమాట. ఆన్ ద అదర్ హ్యాండ్, సూన్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇండియా చూస్ టు గ్రాంట్ దిస్ రైట్ టు ఆల్ ది సిటిజన్స్ రిగార్డ్లెస్ ఆఫ్ జెండర్, క్లాస్ ఆర్ ఎడ్యుకేషన్. సో ఇండియా కూడా ఈ రైట్ అనేది జెండర్ అంటే ఆడ మగ అనే సంబంధం లేదు, క్లాస్ లేదు, హై క్లాస్ లో క్లాస్ కానీ, క్యాస్ట్కి సంబంధించి డివిజన్ లేదు, చదువుకున్న వాళ్ళు చదువులేని వాళ్ళు అని డివిజన్ లేకున్నట్లు అందరికీ ఓటు హక్కు కల్పించాం మనం. సో మనకి ఇక్కడ పిక్చర్లో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మీటింగ్స్ జరుగుతున్నది. ఇక్కడ జవహర్లాల్ నెహ్రూ గారు రెజల్యూషన్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అనమాట. ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ కాన్స్టిట్యూషన్ యొక్క, దీన్నే మనం తర్వాత ప్రియంబుల్గా చదువుకున్నాం. ద సెకండ్ ఫీచర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ వాజ్ దట్ ఇట్ గ్రాంటెడ్ ఈక్వాలిటీ బిఫోర్ ద లా టు ఆల్ సిటిజన్స్. సో అందరికీ అందరూ చట్టం ముందు సమానమే అనేది సెకండ్ ఫీచర్ అనమాట. రిగార్డ్లెస్ ఆఫ్ ద క్యాస్ట్ ఆర్ రిలీజియస్ అఫిలియేషన్. So there were some Indians who wished that political system of the new nation be based on Hindu ideals and India itself be run as a Hindu state. సో కొంతమంది పొలిటికల్ అంత ఐడియాలజీస్ ఏమైనా భావించారంటే, సో హిందూస్ ఎక్కువ మెజారిటీ ఉన్నారు కాబట్టి హిందూ ఐడియల్స్ పైన స్టేట్ అనేది ఉండాలి. అలాగే మనకి పాకిస్తాన్ ముస్లిం స్టేట్ కాబట్టి ఇండియా అనేది హిందూ స్టేట్గా రన్ అవ్వాలని ప్రతిపాదించారనమాట. దే పాయింటెడ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ పాకిస్తాన్ ఏ కంట్రీ క్రియేట్ ఎక్స్ప్లిసిట్లీ టు ప్రొటెక్ట్ ఫర్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఎ పర్టికులర్ రిలీజియస్ కమ్యూనిటీ ముస్లిమ్స్. హౌవెవర్ ద ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ వాజ్ ఆఫ్ ఒపీనియన్ దట్ ఇండియా కుడ్ నాట్ అండ్ మస్ట్ నాట్ బికమ్ ఏ హిందూ పాకిస్తాన్. సో మనకి ఎగ్జాంపుల్కి ఇందాక ఇచ్చినట్టుగా ముస్లిమ్స్ కోసం సపరేట్ కంట్రీ అనేది పాకిస్తాన్ అనేది ఏర్పడింది. సో హిందువులకి ఇండియా అనేది సపరేట్ కంట్రీగా ఉండాలని చాలా పొలిటికల్ ఐడియాలజీస్లు ప్రతిపాదించారనమాట. కానీ అప్పుడు ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ గారు ఒపీనియన్ ప్రకారము సో మనము హిందూ పాకిస్తాన్గా, అది ముస్లిం పాకిస్తాన్ అయింది ఇండియా, ఇంతకుముందు ఉన్న నార్త్ వెస్టర్న్ సైడ్ అంతా కూడా, నార్త్ వెస్టర్న్ రీజన్ అంతా కూడా ఇప్పుడు పాకిస్తాన్గా అయిపోయింది. సో దాన్ని ముస్లిం పాకిస్తాన్ అంటున్నాము. సో ఇప్పుడు ప్రజెంట్ ఇండియా, మనం ఉన్న ఇండియాని హిందూ పాకిస్తాన్గా మారడం సరికాదని చెప్పి జవహర్లాల్ నెహ్రూ గారు అభిప్రాయపడ్డారనమాట. సో బిసైడ్స్ Muslims, India also had a large populations of Sikhs and Christians as well as many Parsis and Jains. Under the new constitution, they would have the same right as Hindus, the same opportunities when it comes to seeking jobs in government or the private sector, the same rights before the law. సో ముస్లిమ్స్ తో పాటు మనకి ఇండియాలో మెజారిటీ హిందూస్ అయిన తర్వాత నెక్స్ట్ ముస్లిమ్స్ ఉన్నారు, తర్వాత క్రిస్టియన్స్, ఇంకా పార్సీస్, జైన్స్, సిఖ్స్ కూడా ఉన్నారని చెప్పి, సో వాళ్ళందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉంటాయి కొత్త రాజ్యాంగం ప్రకారం. వాళ్ళందరికీ కూడా ఏ హిందూస్కి ఏ రైట్స్ అయితే ఉంటాయో వాళ్ళకి సేమ్ రైట్స్ ఉంటాయి. అలాగే జాబ్ ఆపర్చునిటీలో కానీ, పబ్లిక్ సెక్టార్లో, గవర్నమెంట్ సెక్టార్లో కానీ, అలాగే చట్టం ముందర కూడా అందరూ సమానంగానే ఉంటారు, సమాన హక్కులు ఉంటాయి. సో థర్డ్ ఫీచర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ వాజ్ దట్ ఇట్ ఆఫర్డ్ స్పెషల్ ప్రివిలేజెస్ ఫర్ ద పూరెస్ట్ అండ్ మోస్ట్ డిసడ్వాంటేజ్డ్ ఇండియన్స్. సో పేద ప్రజలకి, అలాగే మోస్ట్ డిసడ్వాంటేజ్డ్ ఎవరైతే బ్రిటిష్ ఇండియాలో బాధింపబడ్డారో, లైక్ ప్రాక్టీస్ ఆఫ్ అన్టచబిలిటీ, అండర్ ప్రివిలేజ్డ్, అన్టచబిలిటీ, అంటరానితనం అనేది ఉన్నారో, సో వాటన్నిటిని కూడా రూపుమాపారనమాట. సో అన్టచబిలిటీ, ప్రాక్టీస్ ఆఫ్ అన్టచబిలిటీ డిస్క్రైబ్డ్ యాజ్ ఎ స్లర్ అండ్ ఏ బ్లాట్ ఆన్ ద ఫేర్ నేమ్ ఆఫ్ ఇండియా. సో ఇండియాకి అది మచ్చుతునకగా ఉంది అన్టచబిలిటీ అని చెప్పేసి దాన్ని అబాలిష్ చేస్తారు. సో హిందూ టెంపుల్స్లో అంతా కూడా ఇంతకుముందు హయ్యర్ క్యాస్ట్ వాళ్ళు మాత్రమే వెళ్ళేవాళ్ళు, మిగతా ఈ అంటరాని వాళ్ళు మాత్రం అలో చేసేవాళ్ళు కాదు. సో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో లాంగ్ డిబేట్స్ జరిగిన తర్వాత సర్టెన్ పర్సెంటేజ్ ఆఫ్ సీట్స్ అనేది లెజిస్లేచర్లో, అలాగే గవర్నమెంట్ జాబ్స్, అలాగే లో క్యాస్ట్ వాళ్ళకి రిజర్వేషన్ అనేది కల్పించారనమాట. సో ఇట్ హ్యాడ్ బీన్ ఆర్గ్యూడ్ బై సమ్ అన్టచబుల్ ఆర్ as they were now known, Harijan candidates did not have good enough grades to get into the prestigious Indian administrative service. But as one member of the Constituent Assembly, H.J. Khandekar, argued, it was the upper caste who were responsible for the Harijans being unfit today.
addressing his more privileged colleagues, Kandekar said. సో ఈ మనకి కాన్స్టిట్యూట్ అసెంబ్లీ మీటింగ్స్లో జరుగుతున్నప్పుడు ఒక డిస్కషన్ అనేది జరిగిందనమాట. సో హరిజన్స్, ఇప్పుడు ఎవరైతే అంటారని వాళ్ళని హరిజన్స్ అంటున్నామో, ఇంతకుముందు గిరిజన్స్ అనేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళని హరిజన్స్ అంటున్నాము. సో వీళ్ళకి ప్రెస్టీజియస్ అయిన ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లో వాళ్ళకి తగినంత గ్రేడ్స్ లేవన్నమాట, అంటే అంత ఎడ్యుకేటెడ్గా లేరు అని చెప్పేసి డిబేట్ జరుగుతుంటే, సో కాన్స్టిట్యూట్ అసెంబ్లీ మెంబర్ ఒకరు హెచ్జే కండేకర్ ఏం ఆర్గ్యూ చేశారంటే, దానికి పెద్ద కులాలు అంటే అప్పర్ క్యాస్ట్ వాళ్ళ రెస్పాన్సిబుల్, హరిజన్స్ అంతా కూడా ఈరోజు వాళ్ళకి మంచి గ్రేడ్స్ లేకపోవడానికి కారణము బీయింగ్ అన్ఫిట్ టుడే అని చెప్పేసి చెప్పారనమాట. సో ఆయన అడ్రస్ చేసింది ఈ విధంగా ఉందన్నమాట. యువర్ సప్రెస్డ్ ఫర్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్, యూ ఎంగేజ్డ్ అస్ ఇన్ యువర్ సర్వీస్ టు సర్వ్ యువర్ ఓన్ ఎండ్స్ అండ్ సప్రెస్ అస్ టు సచ్ అన్ ఎక్స్టెంట్ దట్ నైదర్ అవర్ మైండ్స్ నార్ అవర్ బాడీస్ నార్ అవర్ హార్ట్ వర్క్స్ నార్ ఆర్ వి ఏబుల్ టు మార్చ్ ఫార్వర్డ్. సో అన్టచబుల్స్ని తొక్కేశారు. సో వాళ్ళకి హయ్యర్ క్యాస్ట్కి సర్వీస్ చేయించుకోవడానికి మాత్రమే ట్రీట్ చేశారు. సో వాళ్ళ మైండ్స్ని అలాగే బాడీస్ని సప్రెస్ చేశారు. వాళ్ళ వర్క్స్ కూడా, హార్ట్ కూడా వర్క్ చేయకున్నంత విధంగా వాళ్ళని అణగదొక్కారు. సో వాళ్ళు ఏ విధంగా ముందుకెళ్తారని చెప్పేసి ఆయన ఆర్గ్యూ చేశారు. సో we must give them security and rights. Nehru wrote in a letter to chief ministers of states, we have a Muslim minority who are so large in numbers that they cannot, even if they want, go anywhere else. So that is basic fact about which there can be no argument. Whatever the provocation from Pakistan, whatever the indignities and horrors inflicted on non-Muslims there, we have got to deal with this minority in a civilized manner. We must give them security and the rights of citizens in a democratic state. సో నెహ్రూ గారు సీఎంస్ అందరికీ లెటర్ రాశారనమాట. సో ముస్లిమ్స్ అందరూ కూడా సో వాళ్ళకి ఇష్టం ఉన్న చోటుకి వెళ్ళొచ్చు, వాళ్ళు ఫ్రీగా తిరగడానికి హక్కు ఉంది. సో పాకిస్తాన్ లాంటి మన ఇండియా, పాకిస్తాన్ నుంచి వచ్చే ప్రెషర్ని అన్నిటిని తట్టుకొని సో మైనారిటీస్ని ప్రొటెక్ట్ చేయండి అని చెప్పేసి వాళ్ళ రైట్స్, డెమోక్రటిక్ స్టేట్, మన డెమోక్రటిక్ స్టేట్, రాజ్యాంగబద్ధమైన స్టేట్లో వాళ్ళకి అన్ని హక్కులు ఉంటాయని చెప్పేసి చెప్పారనమాట. నెక్స్ట్ మనం కంటిన్యూ చేస్తే, అలాంగ్ విత్ ద ఫార్మర్ అన్టచబుల్స్. సో ఫార్మర్స్ అన్టచబుల్తో పాటు ఆదివాసీస్ అంటే షెడ్యూల్ ట్రైబల్ పీపుల్ అందరికి కూడా రిజర్వేషన్స్ జాబ్స్లోను సీట్స్లోను ప్రొవైడ్ చేయడం జరిగింది. లైక్ షెడ్యూల్ క్యాస్ట్కి కూడా దీస్ ఇండియన్స్ టు హ్యాడ్ బీన్ డిప్రాయిడ్ అండ్ డిస్క్రిమినేటెడ్ అగెనిస్ట్. సో షెడ్యూల్ క్యాస్ట్కి కూడా వాళ్ళని కూడా డిస్క్రిమినేషన్ గురయ్యారని చెప్పేసి వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఇచ్చారు. So the tribals had been deprived of modern healthcare and education, while their lands and forests have been taken away by more powerful outsiders. The new privileges granted them by the constitution were meant to make amend for this. సో ట్రైబల్ పీపుల్కి హెల్త్ సెక్టర్ పైన, అలాగే ఎడ్యుకేషన్ కూడా వాళ్ళకి లేదు, అలాగే వాళ్ళ ల్యాండ్స్ అన్నిటిని కూడా ఫారెస్ట్ సంబంధించిన ల్యాండ్స్ రైట్స్, ఫారెస్ట్ రైట్స్ అన్నీ కూడా ఆక్రమించుకున్నారు అనమాట. సో ఇప్పుడు నీ కొత్త ప్రివిలేజెస్ ఏవైతే కాన్స్టిట్యూషన్ రాజ్యాంగంలో ఇచ్చామో వాళ్ళని డామెండ్ చేసి వాళ్ళకు కూడా సమాన హక్కులు కల్పించారు. సో కాన్స్టిట్యూటివ్ అసెంబ్లీ స్పెంట్ మెనీ డేస్ డిస్కసింగ్ ద పవర్స్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ వర్సెస్ దోస్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్. సమ్ మెంబర్స్ థాట్ దట్ సెంట్రల్ ఇంట్రెస్ట్ షుడ్ బి ఫార్మోస్ట్. ఓన్లీ ఎ స్ట్రాంగ్ సెంటర్, ఇట్ వాజ్ ఆర్గ్యూడ్, would be in a position to think and plan for the well-being of the country as a whole. సో కాన్స్టిట్యూటివ్ అసెంబ్లీ డిస్కషన్స్లో సెంట్రల్ గవర్నమెంట్ వర్సెస్ స్టేట్ గవర్నమెంట్ పవర్స్ గురించి కూడా డిస్కస్ చేస్తారు. చాలామంది మెంబర్స్ ఏం ఆర్గ్యూ చేస్తారంటే సెంటర్ స్ట్రాంగ్గా ఉండాలి, దాని ద్వారా అది ఒక థింకింగ్లో కానీ అలాగే ప్లానింగ్ కంట్రీని దేశంగా హోల్గా ఒక కంట్రీగా డెసిషన్ తీసుకోవడానికి ఉపయోగపడుతుందని ఆర్గ్యూ చేశారు. సో మిగతా వాళ్ళు ఏం చేశారంటే ప్రావిన్సెస్ షుడ్ హ్యావ్ గ్రేటర్ అటానమీ అండ్ ఫ్రీడమ్. సో స్టేట్ అనేది ఎక్కువ ఫ్రీడమ్ అటానమీ ఉండాలి, దాని ద్వారా మనకి ఒక మెంబర్ మైసూరు ఫేడ్ దట్ అండర్ ద ప్రెజెంట్ సిస్టమ్ డెమోక్రసీ ఈజ్ సెంటర్డ్ ఇన్ ఢిల్లీ అండ్ ఈజ్ నాట్ అలౌడ్ టు వర్క్ ఇన్ ద సేమ్ సెన్స్ అండ్ స్పిరిట్ ఇన్ ద రెస్ట్ ఆఫ్ ద కంట్రీ. సో ప్రజాస్వామ్యం అనేది ఢిల్లీలో మాత్రమే ఉంది, సో మిగతా చోట్ల ఇదే విధంగా సెన్స్ అండ్ స్పిరిట్తో వర్క్ చేయడానికి అలౌ చేయట్లేదని చెప్పేసి చెప్పారనమాట, భయపడ్డారు, ఫేర్ చేశారు. సో ఏ మెంబర్ ఫ్రమ్ మద్రాస్ నుంచి వచ్చిన మెంబర్ ఇన్సిస్టెడ్ దట్ ఇనిషియల్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ద వెల్బీయింగ్ ఆఫ్ ద పీపుల్ ఫర్ ద ప్రావిన్స్ షుడ్ రెస్ట్ విత్ ద ప్రొవిన్షియల్ గవర్నమెంట్స్. సో స్టేట్లో ఉన్న పీపుల్ వాళ్ళ ఇనిషియల్ రెస్పాన్సిబిలిటీ ప్రొవిన్షియల్ గవర్నమెంట్స్కే వదిలేయాలని చెప్పేసి ఆర్గ్యూ చేశారు. ద కాన్స్టిట్యూషన్ సాట్ టు బ్యాలెన్స్ దీస్ కాంపీటింగ్ క్లెయిమ్స్ బై ప్రొవైడింగ్ 3 lists of subjects, a union list with the subjects such as taxes, defense and foreign affairs, which could be exclusively responsible of the center. సో సెంట్రల్ కాన్స్టిట్యూషన్లో 3 lists అనేది ప్రొవైడ్ చేశారు, యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అండ్ కాన్కరెంట్ లిస్ట్ అని చెప్పేసి. సో యూనియన్ లిస్ట్లో
ఫారిన్ అఫైర్స్ కానీ, ట్యాక్సెస్, డిఫెన్స్, దేశ భద్రతకి, దేశ ఐక్యతకి సంబంధించిన లిస్ట్ అన్నీ కూడా సెంట్రల్ లిస్ట్లో, యూనియన్ లిస్ట్లో పెట్టారు. నెక్స్ట్ స్టేట్ లిస్ట్ లైక్ ఎడ్యుకేషన్, హెల్త్ ఇవన్నీ కూడా స్టేట్ లిస్ట్లో ఉంటారు. సో స్టేట్కి మాత్రమే వీటిపైన కానీ చట్టాలు చేయడానికి స్టేట్కి రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుందన్నమాట. అలాగే కాన్కరెంట్ లిస్ట్లో అయితే లైక్ ఫారెస్ట్కి సంబంధించి, అగ్రికల్చర్ సంబంధించి కానీ సెంటర్కి, స్టేట్కి జాయింట్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది దానిపైన చట్టాలు చేయడానికి. నెక్స్ట్ అనదర్ మేజర్ డిబేట్ ఇన్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ కన్సర్న్డ్ లాంగ్వేజ్. మెనీ మెంబర్స్ బిలీవ్ దట్ English language should leave India and with the British rulers. Its place, they argued, should be taken by Hindi. However, those who did not speak Hindi were of a different opinion. సో కొంతమంది కాన్స్టిట్యూయెంట్ మెంబర్స్, అసెంబ్లీ మెంబర్స్ డిబేట్ చేసింది ఏంటంటే, సో బ్రిటిషర్స్ వెళ్ళిపోయారు, సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా తీసేయాలి వాడకంలో అని చెప్పేసి ఆర్గ్యూ చేశారు. దాని ప్లేస్లో హిందీని ఉంచాలని చెప్పి. సో సౌత్ ఇండియన్ స్టేట్స్ మెంబర్స్ మెయిన్గా హిందీ రాని వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళు ఆర్గ్యూ చేశారనమాట, హిందీ వల్ల ప్రాబ్లం వస్తుందని. హౌవర్ దోస్ డిడ్ నాట్ స్పీక్ హిందీ ఆర్ ఆఫ్ డిఫరెంట్ ఒపీనియన్. స్పీకింగ్ ఇన్ ద అసెంబ్లీ, టిటి కృష్ణమాచారి కన్వేడ్ ఏ వార్నింగ్ ఆన్ ద బిహాఫ్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ద సౌత్, సమ్ ఆఫ్ హూమ్ థ్రెటెన్ టు సపరేట్ ఫ్రమ్ ఇండియా ఇఫ్ హిందీ వాజ్ ఇంపోజ్డ్ ఆన్ దెమ్. సో సౌత్ నుంచి పీపుల్ వార్నింగ్ ఇస్తున్నారు, సో ఈ హిందీ వాళ్ళపైన ఇంపోజ్ చేస్తే ఇండియా నుంచి డివైడ్ అవ్వడానికి రెడీగా ఉన్నారని చెప్పేసి. సో ఏ కాంప్రమైజ్ వాజ్ ఫైనల్లీ అరైవ్డ్ అట్ నేమ్లీ దట్ Hindi would be the official language of India. English would be the used in courts, services and communication between one state and another. సో కాంప్రమైజ్ అయ్యి హిందీని అఫీషియల్ లాంగ్వేజ్గా ఉంటుంది, కానీ ఇంగ్లీష్ కోర్ట్స్లోను అలాగే సర్వీసెస్లోను కమ్యూనికేషన్స్లో స్టేట్కి మిగతా స్టేట్స్కి మధ్యను మిగతా వాటిలో అన్నింటిలో కూడా ఇంగ్లీష్ వాడుకోవచ్చు అని చెప్పేసి కాంప్రమైజ్ అయ్యారు. సో మనకి ఇక్కడ పిక్చర్లో అంబేద్కర్ గారు కూర్చున్నట్టు కనిపిస్తుంది. సో అంబేద్కర్ గారు ఈయన 1891లో జన్మించారు, 1956లో మరణించారు. సో ఈయన్ని అందరూ గౌరవంగా బాబాసాహెబ్ అని పిలిచేవాళ్ళు. ఈయన మరాఠీ స్పీకింగ్ దళిత్ ఫ్యామిలీకి సంబంధించిన మహారాష్ట్ర. సో ఈయన ఒక లాయర్, ఎకానమిస్ట్, రివర్డ్ లీడర్ ఆఫ్ దళిత్ లీడర్ ఈయన. సో ఫాదర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. అలాగే నెక్స్ట్ కంటిన్యూ చేస్తే మెనీ ఇండియన్స్ కంట్రిబ్యూటెడ్ టు ద ఫ్రేమింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, బట్ పర్హాప్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లేడ్ బై బిఆర్ అంబేద్కర్. సో బిఆర్ అంబేద్కర్ మేజర్ రోల్ ప్లే చేశారు కాబట్టి, సో ఈయన డ్రాఫ్టింగ్ కమిటీకి కూడా చైర్మన్గా ఉన్నారు. ఈయన సూపర్విజన్లోనే డాక్యుమెంట్ అనేది ఫైనలైజ్ అయింది. సో అందుకే ఈయన్ని ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫాదర్గా మనం పిలుస్తాం. సో డాక్టర్ అంబేద్కర్ పాయింటెడ్ అవుట్ దట్ పొలిటికల్ డెమోక్రసీ హ్యాడ్ టు బి అకంపైన్డ్ బై ఎకనామిక్ అండ్ సోషల్ డెమోక్రసీ. పొలిటికల్ డెమోక్రసీ అనేది ఎకనామిక్ డెమోక్రసీ అలాగే సోషల్ డెమోక్రసీతో కూడా కంపైన్ అవ్వాలని చెప్పేసి. గివింగ్ ద రైట్ టు ఓట్ వుడ్ నాట్ ఆటోమేటికలీ lead to the removal of other inequalities such as between rich and poor or between upper or lower classes. With the new constitution, he said that India was going to enter into a life of contradictions. In politics we will have equality, and in social and economic life we will have inequality. సో కాంట్రడిక్షన్స్ అనేది ఇండియా అనేది ఎంటర్ అవుతుందని చెప్పేసి, పాలిటిక్స్లో అయితే మనకి ఈక్వాలిటీ ఉంటుంది, అలాగే సోషల్ ఎకనామిక్ లైఫ్లో అయితే మనకి ఇన్ఈక్వాలిటీ ఉంటుందని చెప్పేసి. ఇన్ పాలిటిక్స్ we will recognize the principle of one man, one vote and one value. In our social and economic life, we shall, by reason of our social and economic structure, continue to deny the principle of one man, one value. సో పొలిటికల్గా ఒక మనిషికి ఒక ఓటు హక్కు కల్పించడం, వాల్యూ ఇవ్వడం అనేది జరుగుతుంది. అదే సోషల్ అండ్ ఎకనామిక్ వాల్యూ అయితే ఈ సోషల్ ఎకనామిక్ స్ట్రక్చర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో దీన్ని ఒక మనిషికి ఒక వాల్యూ అనేది సొసైటీలో ఉండడం అనేది కష్టంగా మారుతుంది. హౌ వాజ్ స్టేట్ టు బి ఫార్మ్. సో స్టేట్స్ ఎలా ఫామ్ అయ్యాయి, కొత్త స్టేట్స్ అని చూస్తే మనకి బ్యాక్ ఇన్ ద 1920s ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ద మెయిన్ పార్టీ ఆఫ్ ద ఫ్రీడమ్ స్ట్రగుల్, హ్యాడ్ ప్రామిస్డ్ వన్స్ ద కంట్రీ ఓన్ ఇండిపెండెన్స్ ఈచ్ మేజర్ లింగ్విస్టిక్ గ్రూప్ వుడ్ హ్యావ్ ఇట్స్ ఓన్ ప్రావిన్స్. సో ప్రతి భాషకి ఒక స్టేట్ అనేది క్రియేట్ చేస్తాం అని చెప్పేసి, స్టేట్ బేస్ పైన లాంగ్వేజ్ బేస్ పైన స్టేట్ క్రియేట్ అవుతుందని చెప్పేసి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రామిస్ చేసిందనమాట. కానీ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఈ ప్రామిస్ని హానర్ చేయడానికి ఎటువంటి స్టెప్స్ తీసుకోలేదు. ఇండియా హ్యాడ్ బీన్ డివైడెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ రిలీజియన్ డిస్పైట్ ద విషెస్ అండ్ ఎఫర్ట్స్ ఆఫ్ మహాత్మా గాంధీ. ఫ్రీడమ్ హ్యాడ్ టు కమ్ నాట్ టు వన్ నేషన్ బట్ టు టూ. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ద పార్టిషన్ ఆఫ్ ఇండియా, మోర్ దెన్ 1 million people had been killed in riots between Hindus and Muslims. Could the country afford further divisions on the basis of language?
సో మహాత్మా గాంధీ అపోజ్ చేసిన అని హిందూ ముస్లిమ్స్ డివైడ్ అనేది వద్దని చెప్పేసి పార్టీషన్ అనేది జరిగింది. సో పార్టీషన్ వల్ల మనకి 1 మిలియన్ పీపుల్ అంటే 10 లక్షల మంది పైన ప్రజలు చనిపోయినారు అనమాట. అంత వైలెంట్ క్లాషెస్ అనేవి జరిగాయి ప్రజల మధ్య. హిందూ ముస్లిం డివైడ్ అనేది అప్పుడు జరిగిన దానికి ఇప్పటికి కూడా కొన్ని చోట్ల హిందూ ముస్లిం క్లాషెస్ అనేవి కంటిన్యూ అవుతూ ఉన్నాయి, రియాక్ట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో ఈ క్లాషెస్ అనేవి వచ్చాయి పార్టీషన్ వల్ల, హిందూ ముస్లిం డివైడ్ వల్ల. సో మళ్ళీ లాంగ్వేజ్ పైన కూడా డివిజన్ జరిగితే మళ్ళీ కంట్రీ అనేది ఇంకా డివైడ్ అయ్యి ఇంకా క్లాసెస్ అనేవి కంటిన్యూ అవుతాయని చెప్పేసి ఈ ఫర్దర్ స్టెప్స్ ఏం తీసుకోలేదు. Both Prime Minister Nehru and Deputy Prime Minister Vallabhbhai Patel were against the creation of linguistic states. After the partition, Nehru said disruption tendencies had to come to the fore. To check them, the nation had to be strong and united, as Patel put it. సో ఫస్ట్ నెహ్రూ గారు ఏం చెప్పారంటే ఈ డిస్ట్రప్షన్ టెండెన్సీస్ అనేవి ఆగిపోవాలని చెప్పేసి, సో దీనివల్ల దేశం ఇంకా మళ్ళీ ఇంకా డివైడ్ అయిపోతుంది, ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పేసి చెప్పారు. సో పటేల్ గారు కూడా ఏం చెప్పారంటే ద ఫస్ట్ అండ్ ద లాస్ట్ నీడ్ ఆఫ్ ఇండియా అట్ ద ప్రెజెంట్ మూమెంట్ ఇస్ దట్ ఇట్ షుడ్ బి మేడ్ ఏ నేషన్. ఎవ్రీథింగ్ విచ్ హెల్ప్స్ ద గ్రోత్ ఆఫ్ నేషనలిజం హ్యాస్ టు go forward, and everything which throws obstacles in its way has to be rejected. We also applied this test to linguistic provinces also, and this test in our opinion cannot be supported. సో ఇప్పుడు ఒక స్టేట్ ఒక లాంగ్వేజ్ పైన ఒక స్టేట్ డివైడ్ చేస్తే మరింత డివిజన్ అనేది క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్లో కొత్తగా ఫామ్ అయిన న్యూ ఇండియాకి సో ఒక నేషనలిజంగా అందరూ కలిసి ముందుకెళ్ళాలని చెప్పేసి పిలిపించారనమాట. సో దట్ ద కాంగ్రెస్ లీడర్ వుడ్ నాట్ గో బ్యాక్ ఆన్ దట్ ప్రామిస్ క్రియేటెడ్ గ్రేట్ డిసప్పాయింట్మెంట్. ద కన్నడ స్పీకర్స్, మలయాళం స్పీకర్స్, మరాఠీ స్పీకర్స్ had all looked forward to having their own state. The strongest protester, however, came from Telugu speaking districts of what was the Madras presidency. సో ఈ కాంగ్రెస్ ఇచ్చిన ప్రామిస్ వాళ్ళు నెరవేర్చకుండా ఉండడానికి ఈ పీపుల్ అంతా కూడా చాలామంది డిసప్పాయింట్ అయ్యారు. మెయిన్గా కన్నడ మాట్లాడేవాళ్ళు, మలయాళం మాట్లాడేవాళ్ళు, మరాఠీ మాట్లాడేవాళ్ళు అంతా కూడా డిసప్పాయింట్ అయ్యారు. కానీ అప్పుడు వచ్చారు తెలుగు వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. సో తెలుగు స్పీకింగ్ డిస్ట్రిక్ట్స్ నుంచి మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్న తెలుగు స్పీకింగ్ డిస్ట్రిక్ట్స్ నుంచి ఒక స్ట్రాంగ్ ప్రొటెస్ట్ అనేది మొదలైన స్టార్ట్ అయింది. సో వెన్ నెహ్రూ వెంట్ టు campaign there during general elections of 1950, he was met with black flags and slogans demanding we want Andhra. సో 1952 ఎలక్షన్స్లో క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు నెహ్రూ గారు నల్ల జెండాలతో కనిపించారన్నమాట. సో మాకు ఆంధ్ర కావాలని చెప్పేసి తెలుగు వాళ్ళు. ఇన్ అక్టోబర్ ఆఫ్ దట్ ఇయర్ ఏ వెటరన్ గాంధీయన్ నేమ్డ్ పొట్టి శ్రీరాములు వెంటనే హంగర్ స్ట్రైక్ డిమాండింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్ర స్టేట్ టు ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ తెలుగు స్పీకర్స్. యాజ్ ద ఫస్ట్ వెంట్ ఆన్ ఇట్ అట్రాక్టెడ్ మచ్ సపోర్ట్. హర్తాల్స్ అండ్ బంద్స్ వర్ అబ్జర్వ్డ్ ఇన్ మెనీ టౌన్స్. సో పొట్టి శ్రీరాములు గారు 1952 అక్టోబర్లో ఆమరణ నిరాహార దీక్ష స్టార్ట్ చేశారనమాట. సో ఆయనకి సపోర్ట్గా తెలుగు స్పీకర్స్ అందరూ కూడా హర్తాల్స్, బంద్స్ అనేది కూడా చాలా టౌన్స్లో చేశారనమాట. On 15th December 1952, 58 days into his fast, పొట్టి శ్రీరాములు డైడ్. సో 1952లో 15 డిసెంబర్ రోజు చనిపోయారనమాట. ఆయన 48 days ఫాస్టింగ్ చేశారు. సో ఫాస్టింగ్ తర్వాత పొట్టి శ్రీరాములు చనిపోయారు. యాజ్ ద న్యూస్ పేపర్ పుట్ ఇట్, ద న్యూస్ ఆఫ్ ద పాసింగ్ అవే శ్రీరాములు engulfed entire Andhra in chaos. The protests were so widespread and intense that central government was forced to give it into the demand. So thus on 1st October 1953, the new state of Andhra came into being, which subsequently became Andhra Pradesh. సో 15th డిసెంబర్ ఆయన చనిపోయిన తర్వాత స్టేట్ మొత్తం కూడా కోఎస్లో ఉందన్నమాట. అంటే గొడవలు అల్లాల్లో చెలరేగుతున్నాయి. సో వీటన్నిటిని వైడ్ స్ప్రెడ్ ప్రొటెస్ట్ అన్నిటిని కూడా స్టాప్ చేయడానికి పీపుల్ డిమాండ్కి తగ్గట్టుగా న్యూ స్టేట్ ఫార్మేషన్ అనేది జరిగింది. ఆంధ్రప్రదేశ్ వాజ్ ద ఫస్ట్ లింగ్విస్టిక్ స్టేట్ అనమాట ఫార్మ్ అయింది 1st October 1953లో. సో ఇక్కడ ఫస్ట్ మనకి ఇక్కడ గమనించాల్సిందంటే 1st October 1953లో ఆంధ్రప్రదేశ్ కాదు ఫార్మ్ అయింది, ఆంధ్ర స్టేట్ ఫార్మ్ అయింది. తర్వాత అది ఆంధ్రప్రదేశ్గా మారింది. అలాగే చూస్తే ఆఫ్టర్ క్రియేషన్ ఆఫ్ ఆంధ్ర, అదర్ లింగ్విస్టిక్ కమ్యూనిటీస్ ఆల్సో డిమాండెడ్ దట్ ఓవర్ సపరేట్ స్టేట్స్. ఏ స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిటీ వాజ్ సెటప్ విచ్ సబ్మిటెడ్ ఇట్స్ రిపోర్ట్ ఇన్ 1956. సో ఆంధ్ర స్టేట్ ఫామ్ అయిన తర్వాత చాలా స్టేట్స్ అన్నీ కూడా మాకు సపరేట్ స్టేట్ కావాలని చెప్పేసి డిమాండ్ చేశాయి. సో అందరికీ ఒక స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ అనేది ఏర్పరిచారనమాట. సో దీని రిపోర్ట్ 1950sలో సబ్మిట్ చేసింది. సో రికమెండింగ్ ద రీడ్రాయింగ్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ అండ్ ప్రొవిన్షియల్ బౌండరీస్ టు ఫార్మ్ కంపాక్ట్ ప్రొవిన్సెస్ ఆఫ్ అస్సామీస్, బెంగాలీ, ఒరియా, తమిళ్, మలయాళం, కన్నడ అండ్ తెలుగు స్పీకర్స్ రెస్పెక్టివ్లీ. సో ఈ స్టేట్స్ బార్డర్స్ అన్నిటిని కూడా మళ్ళా
ప్రొవిన్షియల్ బార్డర్స్ అన్నీ కూడా రీడ్రా చేయాలని చెప్పేసి కమిటీలో మెన్షన్ చేశారు. సో ద లార్జ్ హిందీ స్పీకింగ్ రీజన్ ఆఫ్ నార్త్ ఇండియా వాజ్ ఓన్లీ టు బీ బ్రోకెన్ అప్ ఇంటూ సెవెరల్ స్టేట్స్. A little later in 1960, the bilingual state of Bombay was divided into separate states of Maratha and Gujarat. సో బైలింగ్వల్ స్టేట్ అయిన బాంబే 1960లో మరాఠీ స్టేట్గా, మరాఠీ స్పీకింగ్ పీపుల్ మహారాష్ట్రగాను, గుజరాతీ స్పీకింగ్ పీపుల్ అంతా గుజరాత్గాను డివైడ్ అయిపోయింది. సో 1966లో పంజాబ్ అండ్ హర్యానాగా డివైడ్ అయిపోయింది. సో హర్యానాలో హర్యానవీ ఆర్ హిందీ ఎక్కువ మాట్లాడేవాళ్ళు. పంజాబ్లో 6 పంజాబీ స్పీకర్స్ ఎక్కువగా ఉండేవాళ్ళు. సో ఫర్ మేకింగ్ ఆఫ్ లింగ్విస్టిక్ స్టేట్ అనేది చూస్తే మనకి ఈ విధంగా ఉంది. సో ఫస్ట్ మనకి ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఇదంతా ఉండేది. సో కానీ ఫస్ట్ లింగ్విస్టిక్ స్టేట్ ఏర్పడింది ఆంధ్రప్రదేశ్ కాదు, ఆంధ్ర అనమాట. సో ఆంధ్ర అంటే ఇది మాత్రమే ఫామ్ అయింది. అప్పుడు మద్రాసు ప్రెసిడెన్సీది, మైసూరు ఇక్కడ ఉండేది. సో తర్వాత మనకి మళ్ళా ఆంధ్రప్రదేశ్ ఈ విధంగా ఫామ్ అయింది. ఫస్ట్ ఆంధ్రాగా ఫామ్ అయింది, తర్వాత ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయింది. The bridge and Mahanadi river constructed and control the flow of water. Bridges and dams become the symbol of development in independent India. సో డెవలప్మెంట్లో భాగంగా బ్రిడ్జెస్ అనేది ఎక్కువగా కన్స్ట్రక్ట్ చేయాల్సి వచ్చేది. ఎందుకంటే మనది రూరల్ ఎకానమీ, అగ్రికల్చర్ పైన ఎక్కువ డిపెండ్ అయిన పీజెంట్స్, ఫార్మర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి, సో వాళ్ళు ప్రాఫిట్ పొందాలి, ప్రొడక్టివిటీ ఎక్కువ రావాలంటే వాటర్ రిసోర్సెస్ కల్పించాలి. సో డ్యామ్స్ కన్స్ట్రక్షన్ అనేది డెవలప్మెంట్కి మెయిన్ అని చెప్పేసి బ్రిడ్జెస్, డ్యామ్స్ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. సో మహానది రివర్ పైన కన్స్ట్రక్ట్ చేసిన డ్యామ్ ఇది. సో మనకి నెక్స్ట్ టాపిక్ ప్లానింగ్ ఫర్ డెవలప్మెంట్ చూస్తే, లిఫ్టింగ్ ఇండియా అండ్ ఇండియన్స్ అవుట్ ఆఫ్ పావర్టీ అండ్ బిల్డింగ్ ఏ మోడర్న్ టెక్నికల్ అండ్ ఇండస్ట్రియల్ బేస్ ఫర్ అమాంగ్ ద మేజర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద న్యూ నేషన్. In 1950, the government set up a planning commission to help design and execute suitable policies for economic development. There was a broad agreement on that was what was called a mixed economy model. సో ఎలా ఉండాలని చెప్పేసి మనకి సో క్యాపిటలిస్టా సోషలిస్ట్ ప్లానింగ్ ఏ విధంగా అని చెప్పేసి డిస్కషన్స్ ఉన్నాయి. తర్వాత మనము ఒక కన్సెన్సస్కి వచ్చింది ఏంటంటే మిక్స్డ్ ఎకానమీ ఉండాలి. క్యాపిటలిస్ట్స్ ఉండాలి అంటే క్యాపిటలిస్ట్ ఉండాలి, ప్రైవేట్ సెక్టర్ ఉండాలి, అలాగే పబ్లిక్ సెక్టర్, స్టేట్ ఓన్ చేసిన పబ్లిక్ సెక్టర్ కూడా ఉండాలని చెప్పేసి, సో రెండు కలిపి మిక్స్డ్ ఎకానమీ ఏర్పడాలని కన్సెన్సస్కి వచ్చారు. హియర్ బోత్ ద స్టేట్ అండ్ ప్రైవేట్ సెక్టర్ వుడ్ ప్లే ఇంపార్టెంట్ అండ్ కాంప్లిమెంటరీ రోల్స్ ఇన్ ఇంక్రీజింగ్ ప్రొడక్షన్ అండ్ జనరేటింగ్ జాబ్స్. సో మిక్స్డ్ ఎకానమీలో స్టేట్ కీ రోల్ ప్లే చేస్తుంది, అలాగే ప్రైవేట్ సెక్టర్ రెండు కీ రోల్ ప్లే చేస్తాయి అనమాట, ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయడంలోనూ అలాగే జాబ్స్ జనరేట్ చేయడంలో. వాట్ స్పెసిఫికలీ దీస్ రోల్స్ వర్ టు బీ, విచ్ ఇండస్ట్రీస్ షుడ్ బీ ఇనిషియేటెడ్ బై ద స్టేట్ అండ్ విచ్ by the market, how to achieve a balance between the different regions and states was to be defined by the planning commission. సో ప్లానింగ్ కమిషన్ అనేది ఏర్పరిచి దాని నుంచి ఆ రోల్స్ ఏ ఇండస్ట్రీస్ అనేది స్టేట్ ఇనిషియేట్ చేయాలని, అలాగే ఏ మార్కెట్ ద్వారా, అలాగే బ్యాలెన్స్ అనేది రీజియన్కి స్టేట్స్కి మధ్య, డిఫరెంట్ రీజియన్స్కి మధ్య, సో ఇదంతా కూడా ప్లానింగ్ కమిషన్ డిఫైన్ చేస్తుంది అనమాట. సో 1956లో సెకండ్ 5-year ప్లాన్ వాజ్ ఫార్ములేటెడ్. This focused strongly on development of heavy industries such as steel and on the building of large dams. These sectors would be under the control of the state. This focus on heavy industry and the effort at state regulation of the economy was to guide economic policy for the next few decades. సో 1956లో సెకండ్ 5-year ప్లాన్ ప్రకారం ఫార్మేషన్ అనేది జరిగింది అది. సో దాని ప్రకారము హెవీ ఇండస్ట్రీస్ లైక్ స్టీల్ అండ్ బిల్డింగ్, లార్జ్ డ్యామ్స్ అనేది మెయిన్ థీమ్ అనమాట. సో దీస్ సెక్టార్స్ అనేవి స్టేట్ కంట్రోల్లోనే ఉంటాయి. వీటి ఫోకస్ మెయిన్గా ఎక్కువ మనము హెవీ ఇండస్ట్రీ పైన, అలాగే స్టేట్ రెగ్యులేట్ చేయడానికి, దాని ద్వారా ఎకానమీ పాలసీ అనేది ఫ్యూ డికేట్స్ వరకు కూడా డిసైడ్ చేస్తుంది అనమాట ఈ సెకండ్ 5-year ప్లాన్ ద్వారానే. సో మనకి పిక్చర్లో కనిపిస్తుంది వర్కింగ్ ఆన్ ద గాంధీ సాగర్ బన్. దిస్ వాజ్ ద ఫస్ట్ ఆఫ్ ద 4 dams built on చంబల్ రివర్ ఇన్ మధ్యప్రదేశ్. ఇట్ వాస్ కంప్లీటెడ్ ఇన్ 1960. సో మనం ఇక్కడ స్టేట్ అని డిస్కస్ చేస్తున్నాము. ఇక్కడ మనకి స్టేట్ అంటే ఇక్కడ గవర్నమెంట్ అండ్ మీనింగ్, నాట్ లైక్ ఆంధ్రప్రదేశ్ స్టేట్, తెలంగాణ స్టేట్, మహారాష్ట్ర, కర్ణాటక ఆ స్టేట్ కాదు ఇక్కడ. సో మిక్స్డ్ ఎకానమీ అంటే, సో ఇక్కడ స్టేట్ అంటే గవర్నమెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది, అలాగే ప్రైవేట్ సెక్టర్ కీ రోల్ ప్లే చేస్తుంది. సో మనకి యూపీఎస్సీలో కూడా వాట్ ఈస్ స్టేట్ అనే క్వశ్చన్ అనేది వచ్చిందనమాట.
నెక్స్ట్ నెహ్రూ అండ్ 5-year ప్లాన్స్ మిగతా టాపిక్ గురించి చూస్తే నెహ్రూ గారు 5-year ప్లాన్స్ గురించి ఏం చెప్పారు. సో ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ వాజ్ గ్రేట్ సపోర్టర్ ఆఫ్ ద ప్లానింగ్ ప్రాసెస్. హీ ఎక్స్ప్లెయిన్ ద ఐడియల్స్ అండ్ పర్పస్ ఆఫ్ ద ప్లాన్ ఇన్ సిరీస్ ఆఫ్ లెటర్స్ హీ రోట్ టు ద చీఫ్ మినిస్టర్స్ టు డిఫరెంట్ స్టేట్స్. ఇన్ ఎ లెటర్ ఆఫ్ 22 December 1950 said that behind the 5-year plan lies the conception of India's unity and a mighty cooperation effort of all the people of India. సో 5 years ప్లాన్స్ మధ్య వెనకల దేశ ఐక్యత అలాగే కోఆపరేషన్ అనేది ప్రజల మధ్య అనేది తెలియజేస్తుందని. అలాగే వీ హ్యావ్ టు రిమెంబర్ ఆల్వేస్ దట్ ఇట్ ఈస్ నాట్ మేర్లీ గవర్నమెంటల్ మెషినరీ దట్ కౌంట్స్ ఇన్ ఆల్ దిస్ బట్ ఈవెన్ మోర్ సో ద ఎంథూజియాజం కోఆపరేషన్ ఆఫ్ ద పీపుల్. అంటే గవర్నమెంట్ మెషినరీ మాత్రమే కాదు ఇది తెలియజేసేది. సో ప్రజల్లో ఉన్న ఎంథూజియాజం కోఆపరేషన్ కూడా కౌంట్ అవుతుంది అని. అలాగే అవర్ పీపుల్ మస్ట్ హ్యావ్ ద సెన్సేషన్ ఆఫ్ పార్ట్నర్షిప్ ఇన్ ఏ మైటీ ఎంటర్ప్రైజ్ ఆఫ్ బీయింగ్ ఫెలో ట్రావెలర్స్ టువర్డ్స్ ద నెక్స్ట్ గోల్ దట్ దే అండ్ వీ హ్యావ్ సెట్ బిఫోర్ అస్. సో మన ముందు ఉన్న గోల్ పని మనం రీచ్ అవ్వడానికి ఫెలో ట్రావెలర్స్ మన సిటిజన్స్ అని. సో ద ప్లాన్ మే బీ has to be based on the calculation of economists, statisticians and the like, but figures and statistics very important as they are don't give life to the scheme. That breadth of the life comes in other ways and it is for us now to make this plan which is enshrined in cold print, something living, vital, dynamic and which captures the imagination of the people. సో మన పిక్చర్లో ఇక్కడ జవహర్లాల్ నెహ్రూ గారు బిలాల్ స్టీల్ ప్లాంట్ దగ్గర స్టీల్ ప్లాంట్ ఎస్టాబ్లిష్మెంట్ చేసేటప్పుడు ఇది ఫార్మర్ సోవియట్ యూనియన్. సో ఈ ప్రజెంట్ రష్యా 1991లో రష్యాగా మారిపోయింది. అంతకుముందు ఇది యునైటెడ్ నేషన్స్ ఫర్ సోవియట్ సోవరెన్ రిపబ్లిక్గా ఉండేదన్నమాట. యూనియన్ సోవరెన్ ఆఫ్ యుఎస్ఎస్ఆర్. సో ఇందాక యుఎస్ఎస్ఆర్ అంటే యునైటెడ్ నేషన్ అని చెప్పేది, సారీ అది యునైటెడ్ నేషన్ కాదు, యూనియన్ ఆఫ్ సోవరెన్ సోషలిస్ట్ రిపబ్లిక్ యుఎస్ఎస్ఆర్. ఇది ఛత్తీస్గఢ్లో ఉంది ఈ బిలాల్ స్టీల్ ప్లాంట్, రూరల్ బ్యాక్వర్డ్ ఏరియాలో. ఇట్ కెన్ బి సీన్ ద ఇంపార్టెన్స్ అండ్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ మోడర్న్ ఇండియా ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత హెవీ ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేయడంలో ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డెవలప్మెంట్ అనమాట స్టెప్. నెక్స్ట్ టాపిక్ చూస్తే సమ్ ఫెల్ట్ దట్ ఇట్ హ్యాడ్ టు పుట్ ద ఇన్అడిక్వేట్ ఎంఫసిస్ ఇన్ అగ్రికల్చర్, అదర్స్ ఆర్గ్యూడ్ దట్ ఇట్ హ్యాడ్ neglected primary education. Still other believe that it had to not take in account of the environmental implications and economic policies. కొంతమంది ఏం ఆర్గ్యూ చేస్తున్నారంటే ఎక్కువ అగ్రికల్చర్ పైన తక్కువ ఫోకస్ చేస్తున్నారని, అలాగే కొంతమంది ప్రైమరీ ఎడ్యుకేషన్ పైన నెగ్లెక్ట్ చేస్తున్నారని, అలాగే ఫ్యాక్టరీస్ ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేయడం వల్ల ఎన్విరాన్మెంటల్ ఇంప్లికేషన్స్ పైన ఎకనామిక్ పాలసీస్ అనేవి ఎన్విరాన్మెంట్ ఇంప్లికేషన్స్ తీసుకొస్తున్నాయని ఆర్గ్యూ చేశారు. సో యాజ్ మహాత్మా గాంధీస్ ఫాలోవర్ మీరా బెహన్ రోట్ 1949, బై సైన్స్ అండ్ మెషినరీ మ్యాన్కైండ్ మే గెట్ హ్యూజ్ రిటర్న్స్ ఫర్ ఏ టైమ్ బట్ అల్టిమేట్లీ we come desolation. We have to go to study nature's balance and develop our lives within her laws if we are to survive as a physical, healthy and morally decent species. సో మహాత్మా గాంధీ ఫాలోవర్ రాశారనమాట. సో సైన్స్ అండ్ మెషినరీని మనము యూటిలైజ్ చేసుకుంటున్నాము ప్రస్తుతానికి హై రిటర్న్స్ రావడానికి, కానీ లాంగ్ రన్లో నేచర్ బ్యాలెన్స్ని అలాగే నేచర్ రూల్స్ని లాస్ని ఫాలో అవ్వకపోతే సో ఫిజికల్గా మనం సర్వైవ్ అవ్వడానికి, మోరల్గా డీసెంట్ స్పీసీస్గా మారకపోవడానికి ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి లెటర్ రాశారనమాట. ఇక్కడ మనకి పిక్చర్లో జవహర్లాల్ నెహ్రూ అండ్ కృష్ణ మీనన్ అరవింద్ అట్ ద యునైటెడ్ నేషన్. కృష్ణ మీనన్ led the Indian delegation at the United Nation between 1915 and 1916 and argued for a policy of non-alignment. So search for an independent foreign policy. India gained freedom soon after the devastation of the Second World War. సెకండ్ వరల్డ్ వార్ తర్వాత మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. సో సెకండ్ వరల్డ్ వార్ తర్వాత మనకి ఇంటర్నేషనల్ బాడీ అనేది ఎస్టాబ్లిష్ చేశారు వరల్డ్ వైడ్ అంతా కూడా. దీంట్లో దాన్ని యునైటెడ్ నేషన్స్ అంటారు. 1945లో ఫామ్ అయింది. సో 1950s నుంచి 60s మధ్య ఈ కోల్డ్ వార్ అనేది స్టార్ట్ అయింది. అంటే రష్యాకి అంటే వార్లో అంటే సెకండ్ వరల్డ్ వార్లో ఈ రష్యాను అలాగే యుఎస్ఏ విన్నర్స్గా ఎమర్జ్ అయ్యాయి. అంటే యుఎస్ఏ విన్నర్స్గా ఎమర్జ్ అయితే యుఎస్ఏ అలాగే యుఎస్ఎస్ఆర్ మధ్య కోల్డ్ వార్ అనేది స్టార్ట్ అయింది. అంటే కోల్డ్ వార్ అంటే ఇక్కడ డైరెక్ట్గా వెపన్స్ యూటిలైజ్ చేయకుండా హార్డ్ పవర్ కాకుండా సాఫ్ట్ పవర్ యూటిలైజ్ చేసుకొని వార్ అనేది జరిగింది. అంటే ఎవరు సుపీరియర్, ఎవరు వాళ్ళ హెజ్మనీ కంటిన్యూ చేయాలని చెప్పేసి స్టార్ట్ అయింది. సో పవర్ కోసం తాపత్రపాలు ఎవరు అంటే యుఎస్ఎస్ఆర్. రెండు కంట్రీస్ కూడా మిలిటరీ అలయన్సెస్ని క్రియేట్ చేశాయి. సో దిస్ వాజ్ ఆల్సో ద పీరియడ్ వెన్ colonial empires were collapsing and many countries were
అటైనింగ్ ఇండిపెండెన్స్. సో కలోనియల్ పీరియడ్ అనే సామ్రాజ్యాలన్నీ కూడా కలోనియల్ ఎంపైర్స్ అన్నీ కూడా కొలాప్స్ అయిపోయాయి. సో అప్పటి వరకు కూడా కలోనియల్ స్టేట్స్గా ఉన్నవన్నీ కూడా ఇప్పుడు ఇండిపెండెన్స్ని సాధించాయి అనమాట. సో ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ, హూ వాజ్ ఆల్సో ద ఫారెన్ మినిస్టర్ ఆఫ్ న్యూలీ ఇండిపెండెంట్ ఇండియా, డెవలప్డ్ ఫ్రీ ఇండియాస్ ఫారెన్ పాలసీ ఇన్ దిస్ కంట్రీస్ నాన్ ఎలిమెంట్ ఫార్మ్ ద బెటర్ ఆఫ్ ది ఫారెన్ పాలసీ. సో ఇప్పుడు మనకి 1945లోనే యునైటెడ్ నేషన్స్ అనేది ఫామ్ అయింది. సో మనకి ఇండిపెండెన్స్ వచ్చింది 1947, అంటే కాలోనియల్ స్టేట్గా మనకి బ్రిటిష్ ఎంపైర్ నుంచి ఫ్రీడమ్ వచ్చింది. సో మనం ఒక న్యూ ఫారెన్ పాలసీని తీసుకోవాల్సి వచ్చేది. సో ఇక్కడ నాన్ ఎలిమెంట్ అంటే ఇక్కడ మిలిటరీ అలయన్సెస్ క్రియేట్ చేశాయి యూఎస్ఏ, యూఎస్ఎస్ఆర్ కూడా. సో నాటో అని, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అని ఇలా అవి క్రియేట్ చేసుకున్నాయి. సో మనము యూఎస్ఏకి సపోర్ట్ చేయట్లేదు, యూఎస్ఎస్ఆర్కి సపోర్ట్ చేయట్లేదు. సో రెండింటిపైన అలైన్ కాకున్నట్ల వీ డోంట్ అలైన్ ఫర్ ఎనీ వన్ అని చెప్పేసి, అంటే అటు యూఎస్ఏ, యూఎస్ఎస్ఆర్ మధ్య బ్యాలెన్స్ క్రియేట్ చేసుకుంటూ నాన్ అలైన్మెంట్ పాలసీని ఫాలో అవుతుంది అనమాట ఫారిన్ పాలసీలో. లెడ్ బై ద స్టేట్స్మెన్ ఫ్రమ్ ఈజిప్ట్, యుగస్లేవియా, ఇండోనేషియా, గానా అండ్ ఇండియా. సో ఇండియాతో పాటు మిగతా కంట్రీస్ అన్నీ కూడా నాన్ అలైన్మెంట్ మూమెంట్ని స్టార్ట్ చేసేసి జాయిన్ అయిపోయాయి అనమాట ఇవన్నీ కూడా. ఇది 2 మేజర్ అలయన్సెస్ ఏవైతే ఉన్నాయో యూఎస్ఏ, యూఎస్ఆర్, ఏటీలోనూ జాయిన్ అవ్వదు అనమాట, యూఎస్ఎస్ఆర్లోను, యూఎస్ఏలోను. సో బట్ దిస్ పాలసీ ఆఫ్ స్టేయింగ్ అవే ఫ్రమ్ అలయన్సెస్ వర్ నాట్ ఏ మ్యాటర్ ఆఫ్ రిమైనింగ్ ఐసోలేటెడ్ ఆర్ న్యూట్రల్. సో నాన్ అలైన్మెంట్ అంటే సో ఏ మిలిటరీ అలయన్సెస్తో జాయిన్ అవ్వం, కానీ అలాగని ఐసోలేట్గా అంటే ఒంటరిగాను అలాగే న్యూట్రల్గాను ఉండము అని మీనింగ్. The former means remaining aloof from world affairs, whereas the non-aligned countries such as India played an active role in mediating between the American and Soviet alliances. They tried to prevent war, often taking a humanitarian and moral stand against war. However, for no reason or another, many non-aligned countries, including India, got involved in wars. By the 1970s, a large number of countries had joined the non-alignment movement. So USA, USSR అనేవి మేజర్ మిలిటరీ అలయన్సెస్ ఇవన్నీ కూడా. సో ఈ రెండింటిలో జాయిన్ అయిపోతే నాన్ అలైన్మెంట్ మూమెంట్. అలాగని నాన్ అలైన్మెంట్ మూమెంట్ అంటే ఐసోలేటెడ్ అయ్యి అంటే వేటికి సంబంధం లేకున్నట్టు న్యూట్రల్గా ఉండడం కాదు. సో రెండింటి మధ్య అంటే 2 అలయన్సెస్ మధ్య వార్ వస్తున్నా కానీ సో మనం మీడియేట్ చేయొచ్చు అనమాట. చాలా విషయాల్లో మనం ఇండియా మీడియేట్ చేసింది కూడా. సో 1970s తర్వాత చాలా కంట్రీస్ అన్నీ కూడా నాన్ ఎలిమెంట్ మూవ్మెంట్లో స్టార్ట్ అయ్యాయి అనమాట. సో ఇక్కడ మనకి పిక్చర్ కనిపిస్తుంది, లీడర్స్ ఆఫ్ ఏషియన్ అండ్ ఆఫ్రికన్ కంట్రీస్ మీట్ అట్ బ్యాంగ్లాన్, ఇండోనేషియా 1955. ఓవర్ 29 newly independent states participated in this famous conference to discuss how Afro-Asian nations could continue to oppose colonialism and western domination. సో కలోనిజంని అలాగే వెస్టర్న్ డామినేషన్ అపోజ్ చేయడానికి ఆఫ్రో ఏషియన్ నేషన్స్ మీటింగ్ అనేది జరిగిందనమాట ఇండోనేషియాలో. The nation 60 years on. So on 15th August 2017 India celebrated 60 years of its existence. సో మనకి ప్రజెంట్ ఈ వీడియో చేసేటప్పుడు మోర్ దెన్ 75 years అయింది ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చి, కానీ 2007కి 60 years అయింది. సో ఇండియా సెలబ్రేట్ చేసుకుంది ఫ్రీ నేషన్ గాను. సో హౌ ద కంట్రీ డన్ దిస్ టైమ్ అండ్ వాట్ ఎక్స్టెంట్ దట్ హ్యాస్ ఫుల్ఫిల్ ద ఐడియల్స్ సెట్ అవుట్ ఇన్ కాన్స్టిట్యూషన్. సో 2000 టైంకి కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసిన ఐడియల్స్ని ఫుల్ఫిల్ చేసిందా లేదా అని చూస్తే మనకి ఇండియా ఈజ్ స్టిల్ యునైటెడ్ అండ్ ఇట్ ఈస్ స్టిల్ డెమోక్రటిక్. సో ఇండియా ఏదైతే స్టార్ట్ అయ్యిందో యునైటెడ్గా ఉందనో అలాగే యూనైటెడ్గా ఉంది, ఏ డివిజన్స్ అనేవి జరగలేదు. సో అలాగే స్టిల్ డెమోక్రటిక్గా ఉంది. అచీవ్మెంట్స్ దట్ వీ మైట్ justly be proud of. Many foreign observers had felt that India could not survive as a single country, that it would break up into many parts with each region or linguistic group seeking for a nation of its own. Others believe that it will come under the military rule. సో చాలామంది ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత బ్రిటిష్ అంతా కూడా బ్రిటిషర్స్ వెస్ట్రన్ పీపుల్ అంతా కూడా ఏమనుకున్నారంటే ఇండియాలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, డిఫరెంట్ లాంగ్వేజెస్ మాట్లాడతారు, డిఫరెంట్ కల్చర్స్, డిఫరెంట్ ఫుడ్ హ్యాబిట్స్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇలా చాలా రీజన్స్గా ఇండియా డివైడ్ అయిపోతుంది, యునైటెడ్గా ఉండడం కష్టం. ఒకవేళ ఉన్నా కానీ సో మిలిటరీ రూల్ కింద వస్తుంది. క్లాషెస్ అని హిందూ ముస్లిమ్స్ సో పార్టీషన్ అప్పుడు క్లాషెస్ జరిగాయి కాబట్టి మైగ్రేషన్ టైంలో. సో అలాగే మళ్ళీ కంటిన్యూ అవుతుంది, మళ్ళీ మిలిటరీ రూల్ కింద వస్తుంది అనుకున్నారు. కొంతమంది డివిజన్స్ అనేవి కూడా జరుగుతాయి, ఇండియా పాకిస్తాన్ లాగా మీరు డివిజన్స్ అనేది జరిగి బ్లాక్ అవుతుంది అనుకున్నారు. సో అన్నిటిని తిరపగొట్టి సో ఇండియా 75 years దాటినా స్టిల్ యునైటెడ్గా ఉంది, స్టిల్ డెమోక్రటిక్గా ఉంది, వన్ ఆఫ్ ద లార్జెస్ట్ డెమోక్రటిక్గా ఎమర్జ్ అయింది. However, as many as 13 general elections have been
held since independence, as well as hundreds of state and local elections. So 2017 60 yearsకి 13 ఇండిపెండెన్స్ ఎలక్షన్స్ అనేది కండక్ట్ చేసింది. హండ్రెడ్స్ ఆఫ్ స్టేట్ అండ్ లోకల్ ఎలక్షన్స్ కండక్ట్ చేసినాం. ఫ్రీ ప్రెస్, అలాగే ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ఉంది. Finally, the fact that people speak different languages or practice different faiths has not come in the way of national unity. So people are different languages, different faiths ఉన్నా కానీ సో నేషనల్ యూనిటీని వాటికి అవన్నీ అడ్డంకి కాదనమాట. సో ఆన్ ద అదర్ హ్యాండ్ డీప్ డివిజన్స్ పర్సిస్ట్ డిస్పైట్ కాన్స్టిట్యూషనల్ గ్యారంటీ. ద అన్టచబుల్స్ ఆర్ యాజ్ దే ఆర్ నౌ రిఫర్ టు దళిత్స్ ఫేస్ వైలెన్స్ అండ్ డిస్క్రిమినేషన్. సో డీప్ డివిజన్స్ అన్నీ కూడా ఉన్నాయి. అలాగే మనకి కాన్స్టిట్యూషనల్ గ్యారంటీ ఇచ్చిన అంటరార్థనము, అలాగే దళిత్స్ ఇంకా వైలెన్స్ని డిస్క్రిమినేషన్కి గురవుతున్నారు. మెనీ పార్ట్స్ ఆఫ్ ద రూరల్ ఇండియా దే ఆర్ నాట్ ఆల్రెడీ యాక్సెస్ టు వాటర్ సోర్సెస్, టెంపుల్స్, పార్క్స్ అండ్ అదర్ పబ్లిక్ ప్లేసెస్. సో రూరల్ ఇండియాలో చాలా చోట్ల వాటర్ అవైలబిలిటీ లేదు, టెంపుల్స్ లైక్ ఎంట్రీ లేదు, పార్క్స్ పబ్లిక్ స్పేసెస్లోకి కూడా అలౌ చేయట్లేదు అన్నమాట. అలాగే డిస్పైట్ ద సెక్యులర్ ఐడియల్స్ ఎన్స్టైన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ దెర్ హ్యావ్ బిన్ క్లాషెస్ బిట్వీన్ డిఫరెంట్ రిలీజియస్ గ్రూప్స్ ఇన్ మెనీ స్టేట్స్. సో చాలా స్టేట్స్ మధ్య కూడా క్లాషెస్, హిందూ ముస్లిం క్లాషెస్ అనేవి జరుగుతున్నాయి. అలాగే మెనీ అబ్జర్వర్స్ హ్యావ్ నోటెడ్ ద గల్ఫ్ బిట్వీన్ ద రిచ్ అండ్ పూర్ హ్యాస్ గ్రోన్ ఓవర్ ది ఇయర్స్. సో పేదలు రిచ్ బికమ్స్ రిచర్ అన్నట్టు, పూర్ బికమ్స్ పూరర్ అన్నట్టు మారిపోయింది. సో సమ్ పార్ట్స్ ఆఫ్ ఇండియా అండ్ సమ్ గ్రూప్స్ ఆఫ్ ఇండియా హ్యావ్ బీన్ బెనిఫిటెడ్ యాజ్ ఎ గ్రేట్ డీల్ ఫ్రమ్ ద ఎకనామిక్ డెవలప్మెంట్. సో కొన్ని గ్రూపులు మాత్రమే, కొన్ని పార్ట్స్ ఆఫ్ ఇండియా మాత్రమే ఎకనామిక్ డెవలప్మెంట్తో బెనిఫిట్ అయ్యాయి. సో దే లివ్ ఇన్ ఏ లార్జ్ హౌసెస్ అండ్ డైన్ ఇన్ ఎక్స్పెన్సివ్ రెస్టారెంట్స్ అండ్ సెండ్ దేర్ చిల్డ్రన్ టు ఎక్స్పెన్సివ్ ప్రైవేట్ స్కూల్స్ అండ్ టేక్ ఎక్స్పెన్సివ్ ఫారిన్ హాలిడేస్. అట్ ద సేమ్ టైమ్ మెనీ others continue to live below the poverty line, housed in urban slums or living in remote villages and lands that yield little they cannot afford to send their children to school. కొంతమంది రిచ్ పీపుల్ అంతా కూడా చాలా ఎలైట్గా బతుకుతున్నారు అనమాట. అంటే రిచ్ స్కూల్స్లోనూ రెస్టారెంట్లోనూ స్పెండ్ చేస్తూ పెద్ద హౌసెస్లో ఉంటున్నారు. వాళ్ళ పిల్లలందరూ ప్రైవేట్ స్కూల్స్కి, ఫారిన్ హాలిడేస్కి తీసుకెళ్తున్నారు. అలాగే పవర్టీ లైన్, పేదరికం దిగువ ఉన్న వాళ్ళంతా కూడా స్లమ్స్లో ఉంటున్నారు. మనకి పిక్చర్లో చూసినప్పుడు ధారావి ఏషియాస్ వరల్డ్స్ లార్జెస్ట్ స్లమ్, వన్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ స్లమ్, ఏషియాస్ నెంబర్ 1 స్లమ్ అనమాట ధారావి. సో ఇక్కడ మనకి అర్బన్ స్లమ్స్లో లక్షల మంది బతుకుతున్నారు. వాళ్ళు ల్యాండ్ కోసము, అలాగే అక్కడ చిల్డ్రన్ని స్కూల్ పంపించడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉందన్నమాట. వాళ్ళు పంపించలేని పరిస్థితిలో ఉన్నారు. సో ద కాన్స్టిట్యూషన్ రికగ్నైజెస్ ఈక్వాలిటీ బిఫోర్ ద లా, బట్ ఇన్ రియల్ లైఫ్ సమ్ ఇండియన్స్ ఆర్ మోర్ ఈక్వల్ దాన్ అదర్స్. సో కాన్స్టిట్యూషన్ అనేది ఈక్వల్, అందరూ చట్టం ముందు అందరూ న్యాయంగానే రికగ్నైజ్ చేసింది. కానీ రియల్ లైఫ్లో ఇండియన్స్ ఆర్ మోర్ ఈక్వల్ దాన్ అదర్స్ అని సో జడ్జెస్ బై ద స్టాండర్డ్స్ it said itself at independence. The Republic of India has not been a great success, but it has not been a failure either. సో మన రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అనేది గ్రాండ్ సక్సెస్ అవ్వలేదు, గ్రేట్ సక్సెస్ అవ్వలేదు, అలాగే ఫెయిల్యూర్ కూడా అవ్వలేదు అని చెప్పేసి. నెక్స్ట్ ఎల్స్వేర్, వేరే చోట వాట్ హ్యాపెండ్ ఇన్ శ్రీలంక చూస్తే, మనకి శ్రీలంకలో ఏం జరిగింది చూస్తే 1956లో ద ఇయర్ ద స్టేట్స్ ఆఫ్ ఇండియా వర్ reorganized on the basis of language. The Parliament of Sri Lanka introduced an act recognizing Sinhala as the sole official language of the country. సో శ్రీలంకలో సిలా అని అంటాము శ్రీలంకని కూడా. సో అక్కడ సిన్హాలాని సోల్ అఫీషియల్ లాంగ్వేజ్గా రికగ్నైజ్ చేసింది శ్రీలంక పార్లమెంట్. సో దీని ద్వారా సిన్हाला ద మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఆల్ స్టేట్ స్కూల్ కాలేజెస్ ఇన్ పబ్లిక్ ఎగ్జామినేషన్ అండ్ ఇన్ కోర్స్. ద న్యూ యాక్ట్ వాస్ అపోజ్డ్ బై తమిళ్ స్పీకింగ్ మైనారిటీ హూ లివ్డ్ ఇన్ ద నార్త్ ఆఫ్ ద ఐలాండ్. వెన్ యూ డినై మీ మై లాంగ్వేజ్, said one Tamil MP, you denying me everything. You are hoping for a divided Ceylon. One another adding, don't fear, I assure you will have a divided Ceylon. An opposition member himself, Sinhala speaking, predicted that if the government did not change its mind and instead an act being passed, two torn little bleeding states might get arise out of the one little state. సో అఫీషియల్ లాంగ్వేజ్గా రికగ్నైజ్ చేయడం ద్వారా మెయిన్గా తమిళ్ స్పీకింగ్ పీపుల్ అంతా కూడా మైనారిటీలో ఉన్న వాళ్ళకి, సో వాళ్ళకి ఎడ్యుకేషన్లోను, పబ్లిక్ ఎగ్జామ్స్లోను, స్కూల్స్లోని డినై చేసినట్టే వాళ్ళకి. సో దాని ద్వారా ఒకటిగా ఉన్న శ్రీలంక స్టేట్ అనేది రెండుగా డివైడ్ అవుతుంది, రక్తం చెందించాల్సి వస్తుంది అని చెప్పేసి అపోజిషన్ ఎంపీస్ అందరూ కూడా అపోజ్ చేశారనమాట. ఫర్ సెవెరల్ డికేట్స్ నౌ ఏ సివిల్ వార్ హ్యాస్ రైజ్డ్ ఇన్ శ్రీలంక హూస్ రూట్స్ లై ఇన్ ద ఇంపోజిషన్ ఆఫ్ ద సిన్హాల్ లాంగ్వేజ్ ఆన్ ద తమిళ్ స్పీకింగ్ మైనారిటీ. సో సివిల్ వార్ అనేది స్టార్ట్ అయింది. దీనికి మెయిన్ కారణము తమిళ్ స్పీకింగ్ మైనారిటీ పైన సిన్హాల్ లాంగ్వేజ్ని రుద్దడమే. అనదర్ సౌత్ ఏషియన్ కంట్రీ పాకిస్తాన్ వాజ్ divided into two when Bengal speakers of the east felt that their language was being suppressed. సో బెంగాలీ పీపుల్ వెస్ట్ బెంగాల్, ఈస్ట్ బెంగాల్. సో ఈస్ట్ బెంగాల్ పాకిస్తాన్లో ఉండేదన్నమాట. సో ఈస్ట్ బెంగాలీ పీపుల్ వాళ్ళ లాంగ్వేజ్ని సప్రెస్ చేస్తున్నారు, ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదని ఫీల్ అయిన తర్వాత 1917లో మనకి బంగ్లాదేశ్ అనేది ఫామ్ అయింది. సో వీటన్నిటి తట్టు ఇండియా హ్యాస్ మేనేజ్డ్ టు సర్వ్ యాజ్ ఎ సింగిల్ నేషన్.
సో ఇలా డివిజన్స్ జరగకున్నట్లు ఇండియా ఒక సింగిల్ నేషన్గానే ఉంది ఇన్ పార్ట్ బికాస్ ద మెనీ రీజనల్ లాంగ్వేజెస్ ఫర్ గివెన్ ఫ్రీడమ్ టు ఫ్లోరిష్. ఎందుకంటే మన ప్రతి మన ఇండియాలో ఎవరైనా కానీ ఏ లాంగ్వేజ్ అయినా మాట్లాడవచ్చు, వాళ్ళు ఏ లాంగ్వేజ్లోనైనా ఎడ్యుకేషన్ కానీ వాళ్ళకి నచ్చిన లాంగ్వేజ్లో జాబ్ చేసుకోవడానికి స్కోప్ అనేది ఉంది, ఫ్రీడమ్ టు ఫ్లరిష్ అనేది ఉంది. హ్యాడ్ హిందీ బీన్ ఇంపోజ్డ్ ఆన్ సౌత్ ఇండియా ఇన్ ద వే దట్ ఉర్దూ వాజ్ ఇంపోజ్డ్ ఆన్ ఈస్ట్ పాకిస్తాన్ అండ్ సిన్హాలా అండ్ నార్త్ ఇంకా ఇండియా టూ మైట్ హ్యావ్ బీన్ సివిల్ వార్ అండ్ ఫ్రాగ్మెంటేషన్. సో హిందీ ఇంపోజ్ చేసి ఉంటే ఒకవేళ సౌత్ ఇండియన్స్ పైన కూడా సో మేబీ ఈస్ట్ పాకిస్తాన్ లాగా లేకపోతే సిన్హాలా లాగా డివైడ్ అయ్యేది, సివిల్ వార్ జరిగేది అనమాట. So India too might have seen civil war and fragmentation. Contrary to the fears of Jawaharlal Nehru and Sardar Patel, linguistic states have not threatened the unity of India. Rather, they have deepened this unity. Once the fear of one's language being suppressed has gone, the different linguistic groups have been content to live as a part of the larger nation called India. So Jawaharlal Nehru, సర్దార్ పటేల్ భయపడినట్టుగా లింగ్విస్టిక్ స్టేట్స్ అనేవి దేశ ఐక్యతకు ప్రమాదకరంగా మారుతాయని వాళ్ళు భావించారు. అందుకే లింగ్విస్టిక్స్ ఫార్మేషన్కి అపోజ్ చేశారు. కానీ ఈ లింగ్విస్టిక్ ఈ డిఫరెంట్ లాంగ్వేజెస్ అనేవి, లింగ్విస్టిక్ గ్రూప్స్ అనేవి ఇండియా యొక్క యూనిటీని దెబ్బతీయలేదన్నమాట. సో ఇప్పటికి కూడా లార్జెస్ట్ నేషన్గా విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ స్పీకింగ్ డిఫరెంట్ లాంగ్వేజెస్ ఇన్ డిఫరెంట్ రీజన్స్ ఫాలోయింగ్ డిఫరెంట్ కల్చర్స్ అనేది ఇక మోస్ట్ డైవర్స్డ్ కంట్రీగా ఎమర్జ్ అయింది అనమాట ఇండియా. సో ఈ వీడియోతో ఈ చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. క్లాస్ 8 హిస్టరీ కంప్లీట్ చేసాము. సో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.